దీని బిడ్డలారా, మనం ఎప్పుడు ఎల్లప్పుడూ దేవునిలో ఆనందించే వారిగా మనం అందరం ఉండాలి. ఆమేన్. చూడండి దీని బిడ్డ, ఈరోజు ఒక ప్రత్యేకమైన పాఠము గురించి మనం నేర్చుకుందాం. మనం నేర్చుకునే అంశం పేరేంటంటే, ఈరోజు 5 రకముల బుడ్డీల గురించి నేర్చుకుందాం. ఏంటిదండి అమ్మా? 5 రకాల బుడ్డీలు. దీని బిడ్డలారా, బుడ్డీలు అంటే తెలుసు కదా మీకు, తెలుసా అమ్మా? చిన్నగా బుడ్డీలు ఉంటాయి. బుడ్డీ అంటే తెలుసా తెలియదా? కొంతమంది తెలియదు అన్నట్లు చూస్తున్నారు. తెలుసు అంటే తెలుసు అని చెప్పండి, లేదంటే తెలుసా ఎన్నోళ్ళు ఒకసారి చేయొద్దండి. తెలుసా అందరికి? ఆల్మోస్ట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి దీని బిడ్డలారా, 5 రకాల బుడ్డీలు మనం కలిగి ఉండాలి. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి మొదటిగా యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. చూడండి, యెహెజ్కేలు ఒక దర్శనం చూస్తున్నాడు. ఏంటి అని అంటే దేని బిడ్డలారా, ఆ దర్శనములో కొన్ని అనుభవాలు అక్కడ కనబడుతున్నాయి. ఏంటి ఆ దర్శనం అంటే, ఇజ్రాయేలు మీదికి, దేవుని బిడ్డల మీదికి, దేవుని ప్రజలైన మీదికి ఒక తీర్పు వస్తుంది. దేవుని తీర్పు ఏంటండి అమ్మ చెప్పండి? దేవుడు వాళ్ళని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను పొందుకోవలసిన వారు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుని కీడును అనుభవించారు. వాళ్ళు దేవుని ఉగ్రతను అనుభవించారు. దేవుని అనుభవాలు దేవుని బిడ్డలారా, ప్రేమను చూపిస్తే వాళ్ళు ప్రేమను నోచుకోలేకపోయారు. దేవుని కోపాన్ని రుచి చూసేవారిగా మారారు. అయితే దేవుడు వారందరినీ నాశనం చేద్దాం అనుకున్నాడట. అమ్మా ఎవరిని? దేవుడు అక్కడ అంటున్న వాళ్ళందరినీ తీసేసాయి, ఎవ్వరు ఉండొద్దు భూమి మీద, ఇట్టివారు ఎవ్వరు ఉండొద్దు అంటూ. అయితే అక్కడ కొంతమంది మాత్రము దేవుడు కాపాడాలి అనుకుంటున్నాడు కదా. అక్కడ 2 గుంపుల ప్రజలు ఉన్నారు. వారు ఇశ్రాయేలీలే, వారు యూదులే, వారు దేవుని బిడ్డలే. వీరు ఇశ్రాయేలీలే, వీరు యూదులే, వీరు దేవుని బిడ్డలే. కానీ దీని బిడ్డరావు, ఒక గుంపేమో దేవునికి కోపాన్ని పుట్టిస్తున్న గుంపై ఉంది, ఒక గుంపేమో దేవుని మెప్పు పొందుకున్న గుంపై ఉంది. అయితే దేని బిడ్డరా, అక్కడ దర్శనం ఏంటంటే, కొంతమంది వ్యక్తులుగా వచ్చి అక్కడ దీని బిడ్డలారా సిరా బుడ్డి కలిగిన వాడు అక్కడ మంచి వస్త్రాలు వేసుకొని దిన్బిట్లరా సిరా బుడ్డిని కట్టుకొని వచ్చి అక్కడ లలాటముల మధ్యలో నొసటన ఏం చేస్తున్నారట, వాళ్ళకి గుర్తు వేస్తున్నారట, ముద్ర వేస్తున్నారట. అయితే ఆ ముద్ర ఎవరికి ఉంటుందో వారిని మాత్రం నువ్వు ముట్టకూడదు. అమ్మా ఏమనుంది అక్కడ? ఎవరికైతే ముద్ర వేయబడుతుందో, ఎవరికైతే ఆ ముద్ర ఉంటుందో వారిని నువ్వు ముట్టకూడదు అంటున్నాడు. అంటే దేని బిడ్డ, వాళ్ళు ఏంటంటే ఆ గుంపులో కలవకుండా ప్రత్యేకంగా బ్రతికిన వారై ఉన్నారు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. దేని బిడ్డ, ఈ మొదటి సిరా బుడ్డి ఏం చేస్తుందంటే సపరేషన్ చేస్తుంది. ఒకే ప్రజలుగా ఉన్న వారిని దీని బిడ్డ 2 గుంపులుగా విభాగించేస్తుంది. ఎవరైతే మూలుగుతూ పాపములో పడకుండా, ప్రభా ఇలాంటి పాపములో పడకుండా నన్ను కాపాడయ్యా అని ఎవరైతే మూలుగుతూ తనను తాను కాపాడుకుంటున్న వారికి వెళ్ళి ఈ సిరా బుడ్డిలో నుంచి సిరా తీసి వాళ్ళకు ఒక ముద్ర వేయి, అప్పుడు వారు కాపాడబడతారు అన్నాడు. ఆమేన్. అంటే ఇక్కడ సిరా బుడ్డి ఏం చేస్తుందంటే, దీని బిడ్డలారా చూడండి, గొర్రెల కాపర్లు ఉంటారు. అందరికి ఒకటే దగ్గరికి మేపడానికి వెళ్తే గొర్రెలకు ఏం చేస్తారు, వాళ్ళు కలర్స్ వేసుకుంటారు. కొమ్ములకు ఒకరు ఎర్ర రంగు, ఒకటి పచ్చ రంగు, ఒకటి బ్లూ కలర్ వేస్తారా, వేరా? అలా దేవుని బిడ్డలారా ఎవరిది వాళ్ళే గుర్తుపట్టుకోవడానికి ఇప్పుడు దేవుడు కూడా తన ప్రజలైన వారికి సిరా బుడ్డిలో నుంచి దేని బిడ్డరా ఆ సిరా తీసి వాళ్ళకు ముద్ర వేయమంటున్నాడు. ఈ బుడ్డి మనకి ఏం నేర్పిస్తుందంటే సపరేషన్, ప్రత్యేకత, వేరుబాటు అనుభవాలను మనకు చూపించగలుగుతుంది. ఈ మొదటి బుడ్డి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం ప్రత్యేకంగా బ్రతికే వారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకమైన జీవితం చేసేవారిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటాడు. ప్రత్యేకమైన జీవితం చేసేవారిని దేవుడు తన ప్రజలను కాపాడుకుంటాడు.
అందుకే నేను అంటున్నాను, దేవుని హృదయాన్ని ఎవరయ్యా గెలుచుకుంటారు, దేవుని మనస్సు ఎవరయ్యా గెలుచుకుంటారంటే ఎవరైతే ప్రత్యేకంగా బ్రతుకుతారో వారిని దేవుడు దేని బిడ్డ కాపాడడంతో పాటు తన మనస్సులో దేవుడు చోటిచ్చేవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డ, దేవుని హృదయంలో చోటు సంపాదించేయాలంటే ఏదో చేయాల్సిన పని లేదు. నువ్వు సపరేట్గా బ్రతుకు, ప్రత్యేకంగా బ్రతుకు, ఖచ్చితంగా ఆయన హృదయంలో నువ్వు స్థానాన్ని సంపాదించిన వ్యక్తివై ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ ప్రత్యేకత అనేది ఇప్పుడు కాదు ఆరంభమైంది, దేవుడు ఆదిలోనే ఆరంభం చేశాడు దీన్ని. చూడండి ఒక మాట, ఆది కాండం తీయండి ఒకసారి, 1:4 చదువుదాం ఒకసారి. అమ్మ చూసారా, దేవుడు వెలుగును చీకటిని ఏం చేశారు? సపరేషన్ చేసేసారు. అమ్మ వేరు చేశాడా చేయలేదా? దేవుడే చేశాడు కదా. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలను ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. నీ చుట్టూ పాపం చేసేవారు ఉంటారు, ఆ పాపము జోలికి నువ్వు పోకు. నీ పక్కన పడిపోయిన వారు ఉంటారు, ఆ పడిపోయిన వారి జోలికి నువ్వు వెళ్ళకు. దీని బిడ్డరా, నీ చుట్టూ ఉంటున్న వాళ్ళే నిన్ను బలహీన పరిచేవారు ఉంటారు, కానీ ఆ బలహీనతలకు లొంగిపోక దీని బిడ్డరా ప్రత్యేకంగా బ్రతకాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దీని బిడ్డరా, దేవుడు కోరుకుంటున్నది మనలో ఏంటి అంటే ప్రత్యేకంగా బ్రతకడము దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్న వాడై ఉన్నాడు. మన దగ్గర నుంచి దేవుడు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా అంటే దీని బిడ్డ, దేవుడు నీ దగ్గర నుంచి వెండినో బంగారానో ధనమునో దేనినో ఏది దేవుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నీ దగ్గర నుంచి ఏది కోరుకుంటున్నాడంటే నువ్వు లోకానికి వేరై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, పాపానికి వేరై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తన ప్రజలలోనే పాపము చేసేవారు ఉన్నారు, ఆ ప్రజలకు కూడా వేరై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను అంటున్నది ఏం బిడ్డలారా, నీ బంధువులే కావచ్చు, నీ రక్త సంబంధికులే కావచ్చు, నేను అంటున్నాను నీకు కావలసిన వారే కావచ్చు, కానీ దీని బిడ్డలారా వారితో కలవకు, ప్రత్యేకంగా ఉండాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డరా, కొన్ని మనం పొత్తులు పెట్టుకుంటాం, కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే మీకు పొత్తేమిటి అంటాడు. చూడండి నా మాట, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 6:14, 2 Corinthians chapter 6:14 verse. అమ్మా చూసారా, హలో అమ్మా, వాళ్ళలో విశ్వాసము లేదుగా, పూర్తిగా లేదన్నట్టు కాదు, అవిశ్వాసులు అన్నాడు అంటే వాళ్ళలో కొంచెం అమ్మా కదా ఉందా లేదా? జోడిగా ఉండకూడదు. ఎందుకు అనంటే వాళ్ళలో ఉన్నటువంటి అవిశ్వాసం నీకు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంకొక మాట చెప్పాలంటే అవిశ్వాసం అనంటే, ఇంకొక మాట చెప్పాలంటే కొంతమంది లోకస్తులు దేవుని విశ్వసించని వారు ఉంటారు, అలాంటి వారికి కూడా నువ్వు వేరుగా ఉండు. ఎందుకంటే వాళ్ళలో దేవుని మీద విశ్వాసం లేదు, ఎందుకంటే వాళ్ళు దేవుని మాట వినట్లేదు. వినుట వలనే విశ్వాసం కలుగుతుంది, అలాంటిది దేవుని మాట వాళ్ళు వినట్లేదు గనక అలాంటి వారితో సాంగత్యం చేయకు, అలాంటి వారితో సహవాసం చేయకు, సపరేట్గా ఉండు. నీ మాట, నీ ఆలోచన, నీ నడక, నీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి. అలాంటి వారిగా ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. అసలు ఏం పొత్తాయా మనకు? వాళ్ళు చీకటై ఉన్నారు, మనం వెలుగై ఉన్నాం. దేవుని వాక్యం ఉంది, మీరు లోకానికి వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు అన్నాడు, మనం కూడా లోకానికి వెలుగు. నేను అంటున్నాను ఈ వెలుగు, నేను అంటున్నాను చీకటితో ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాకూడదు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని బిడ్డలారా అందరం ఒకటే అన్న నినాదంతో వెళ్ళిపోతున్నాం, అన్ని ఒకటే అన్న నినాదంతో లోకం వెళ్ళిపోతుంది. ఏదైతే ఏంటి అని అన్నట్లుగా లేదు లేదు లేదు, మనం ప్రత్యేకంగా బ్రతికే వారిగా మనం అందరం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేని బిడ్డరా, కొన్నిటిని మనము కత్తిరించుకోవాలి. కొన్ని నాభి సూత్రాలు ఏం కావాలి, కొన్నిటిని మనం కత్తిరించుకోవాలి. కొన్నింటికి మనం వేరుగా ఉండాలి. కొన్నిటి విషయంలో మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడే ఆ మహిమ కలిగిన రాజ్యంలో మనం చేర్చబడగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా.
చెప్దామా గట్టిగా ఒకసారి? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 7:26 చదువుదాం. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడై ఉన్నాడు. ఎలా ఉన్నాడట అమ్మ చెప్పండి? పాపములో చేరకుండా ప్రత్యేక జీవితం చేసినవాడు. ఈరోజు నేను అంటున్నది ఏం బిడ్డారా, ఎవరితో చేరుతున్నావో, ఎవరికి చేయి కలుపుతున్నావో, ఎవరికి మాట కలుపుతున్నావో, ఎవరికి ఆలోచన కలుపుతున్నావో, ఎవరితో అడుగు కలుపుతున్నావో, దేవుని బిడ్డరా, ఎవరికి కూర్చుండే చోటు కలుస్తుందో ఒక్కసారి ఆలోచన చేయి. అది సరైనదేనా? సరైన సహవాసమా? సరైన వ్యక్తి? సరైన విధానమా? చాలామంది దేవుని బిడ్డలారా, మాకు సంబంధాలు రావట్లేదని చెప్పేసి క్రైస్తవుల పిల్లలను అన్యులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఈరోజు కదా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, అది చాలా పొరపాటు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి దేవుడు చాలిన వారిని పంపే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అన్యులతో సహవాసాలు వద్దు. అన్యులతో దేవుని బిడ్డ లోక సంబంధమైన కార్యకలాపాలలో మనం పడిపోకూడదు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ఆ కానానులోనికి వెళ్ళినప్పుడు కొన్ని జాతులు అక్కడ ఉన్నాయి, వారితో మీరు నిబంధన చెయ్యొద్దు అన్నాడు కదా. అమ్మా ఏమన్నాడు? నిబంధన అంటే మాట ఇవ్వకండి. మాట ఇస్తే మళ్ళీ తప్పిపోతే ప్రాబ్లం. ముందు మాట ఇవ్వకండి, వారికి వేరుగా ఉండండి. దీని బిడ్డలారా, ఒక్కటే ఒక మాట దయచేసి జాగ్రత్త వినండి. మనమందరం ప్రత్యేకంగా బ్రతికే వారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. కొన్ని ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎస్తేరు కాలములో యూదుల గురించి హామాన్ అంటాడు, అయ్యా అహర్వోషు రాజా, ఇదిగో నీ రాజ్యములో కొంతమంది ప్రజలు ఉన్నారు చూడు, వారి విధులు సకల విధులకు అమ్మా మనలో వాళ్ళు కలవరు అంటున్నాడు. అవునా కాదా అమ్మా? అంటే ఆ జనం ఉంది మనలో, ఎందులో వాళ్ళు పాలు పొందట్లేదు, ఎందులో కలవట్లేదు. వారొక ప్రత్యేకంగా వాళ్ళ అవసరమా ఈ భూమి మీద నుంచి వాళ్ళను తుడిపేసేద్దామంటారు. నేను అంటున్నాను దేని బిడ్డలారా, ఒక్కటే ఒక మాట, ఈ ప్రపంచంలో దేవుని బిడ్డను ఎవ్వడు కూడా ఆయన అనుమతి లేని తుడిచిపెట్టలేడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞ లేనిది, దేవుని చిత్తము లేనిది నీ తల మీద నుంచి ఒక వెంట్రుక కూడా రాలిపోదు. మన వెంట్రుకలన్నీ కూడా దేవుని వాక్యం ఉంది లెక్కించబడి ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కటే మాట దేవుని ప్రత్యేకంగా ఉండు. ఎవరు నిన్నేమి చేయలేరు, ఎవరు కూడా నిన్ను ముట్టలేరు. చాలామంది అంటారు, అయ్యా ఇక్కడ ప్రత్యేకంగా బ్రతుకుతే వీరితో కలవకపోతే మాకు రావాల్సింది రాదేమో, చేయాల్సింది చెయ్యరేమో, ఉండాల్సింది. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నువ్వు ప్రత్యేకంగా బ్రతుకు, దేవుడు వారిని చూసుకుంటాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్, హల్లెలూయా. ప్రత్యేకంగా బ్రతుకుతే కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇరుకులు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. దానియేలు గురించి కూడా దేవుని బిడ్డలారా మనం చూస్తే, ఒక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు, ఈయన కూడా ఒక ఉద్యోగస్తుడు కదా. వాళ్ళు అంటారు, దానియేలు ఈసారి ఒక 100 నాణేలు ఎక్కువేద్దాం అంటే దానియేలు అంటాడు, నో 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 కుదరదు ఇది. దానియేలు ఈసారి ఏం కదలే, ఒక మాట మార్చేసి రాజుకు ఏదైనా నువ్వు ఒప్పుకుంటే అయిపోతుంది అంటే ఒప్పుకోలేడు. వాళ్ళు మనసులో, నువ్వు మాతో కలవవా, నువ్వు మాతో మాట కలపవా, చెయ్యి కలపవా, ఓకే చూద్దాం ఎంత దూరమా అని చెప్పేసి వీళ్ళందరూ ఒకటయ్యారు. దానియేలు ఒక్కడొక్కటైపోయాడు. కానీ నేను అంటున్నాను, చివరికి ఎవరు గెలిచారు? దానియేలే గెలిచాడు. దానియేలు దేవుడు దానియేలును గెలిపించాడు. ఆమేన్. సపరేట్గా ఉండు, పోరాటాలు వస్తాయి, కానీ నా దేవుడు నీ ప్రత్యేకతను బట్టి నిన్ను గెలిపించేవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నో కాంప్రమైజ్. ప్రత్యేకంగా బ్రతికే వారిగా ఉండు, ప్రత్యేకంగా జీవించు. నీ ప్రత్యేకతను దేవుడు చూస్తున్నాడు, నీ ప్రత్యేకతను దేవుడు గమనిస్తున్నాడు, నీ ప్రత్యేకతను మీద దేవుడు కనుదృష్టి ఉంది. నువ్వెలా బ్రతుకుతావో అని, నువ్వు ప్రత్యేకంగా బ్రతుకుతున్నావని దేవుని కంటికి కనబడితే ప్రత్యేకమైన కార్యాలు నీ జీవితంలో జరగగలుగుతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, సపరేట్గా బ్రతికేవాడికి ఎప్పుడు పోరాటాలే. లోకం ఒకవైపు ఉంటుంది, మనం ఒకవైపు ఉంటాం. అన్నలందరూ ఒకవైపు, యోసేపు కదా, ఏలి కుమారులు అక్కడ ఉన్న ప్రజలందరూ ఒకవైపు, సమయలు
ఒకవైపు ఉన్నాడు. నేను అంటున్నాను, కొన్ని కష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ నీ ప్రత్యేకతను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రత్యేకంగా ఉండు. తగిన సమయంలో నా దేవుడు నీ ప్రత్యేకతను నిరూపించే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. షులమితి ఉంది, అక్కడ ఎంతమంది కన్యకలు లేరు, వాళ్ళందరితో కలిసిందా, ప్రత్యేకంగా బ్రతికింది. అందుకే దేవుని బిడ్డలారా, షులమితినట ఆకర్షించిందంట దేవుణ్ణి. బా, ఎంత గొప్ప మాట, అసలు ఎంత గొప్ప మాట. నేను అంటున్నాను, దేవుడు ప్రత్యేకంగా ఉన్న వారి మీద ఆయన కనుదృష్టి ఉండగలుగుతుంది. ఆమేన్. చదువుతున్న చదువుల్లోనైనా, ఉద్యోగాలైనా, వ్యాపారాల్లోనైనా, పనిలోనైనా, ఎక్కడికైనా మనం ప్రత్యేకంగా ఉండేవారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్. ముందుకు వెళ్తాను, చూడండి. రెండవ బుడ్డిగా రాసుకునే వాళ్ళు రాసుకోండి. రెండవ బుడ్డి, దీని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చాప్టర్ 1 Kings 14:3. చాలు చాలు. చూడండి, అక్కడ దీని బిడ్డలారా, యారోబాము యొక్క భార్య ఒక దైవ సేవకుని కలవడానికి ఎలా వెళ్తుందట? అమ్మా ఎట్లా వెళ్తుందట? రొట్టెలను, అప్పములను. ఆ బుడ్డిలో ఏముందట? తేనె బుడ్డి. అందరూ అనండి ఒకసారి. మొదటిది ప్రత్యేకమైన బుడ్డి, రెండవది ఏంటంటే తేనె బుడ్డి. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉండాల్సిన మరి రెండవ బుడ్డి ఏమిటంటే తేనె బుడ్డి. చూడండి, ఆ మాట దేనికి గుర్తుగా ఉందంటే, తేనె అంటే మనందరికీ తెలిసిన విషయమే. తేనె దేనికి గుర్తు? తీయండి ఒకసారి, చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల పుస్తకం 119:3 చదువుదాం. కీర్తనలు 119:103. చూడండి ఎట్లున్నాయట. దేవుని వాక్యము దేనితో పోల్చబడింది? తేనె అనండి ఒకసారి. ఏజ్కేల్ గ్రంథం తీయండి ఒకసారి. ఏజ్కేల్ 3:3 తీయండి. ఏజ్కేల్ గ్రంథం 3:3. ఇప్పుడు దేవుని వాక్యం ఎట్లుందంట? హలో, ఇప్పుడు మనలో ఏ బుడ్డి ఉండాలి? తేనె బుడ్డి ఉండాలి. తేనె బుడ్డి అనగా దేవుని వాక్యం. నిజంగా నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, మన జీవితాలు ధన్యం కావాలంటే మనలో ఖచ్చితంగా తేనె అనే వాక్యం అనేది ఉండాలి. ఆమేన్. చూడండి, సమయం లేక నేను తొందరగా వెళ్తున్నాను. వాక్యం ఉంటే మనలో కలిగే లాభాలు ఏంటి చూడండి. త్వరగా నేను చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. 119:130 చదువుదాం. కీర్తన 119. చూడండి, వాక్యము చదివే వారికి, వాక్యము ధ్యానం చేసేవారికి, వాక్యము నెమరి వేసేవారికి, వాక్యమును నింపుకున్న వారికి దేవుని బిడ్డలారా, వారి జీవితంలో ఎప్పుడు వెలుగు కలిగి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. వాక్యము వెల్లడవుతుందట. వెల్లడవడం అంటే ఇట్లా సేవకుని నోటిలో నుంచి, దేవునిలో నుంచి వాక్యం బయటకు వచ్చి ఆ వాక్యం ఎవరిని తాకుతుందో వారి జీవితంలో చీకటి తొలగిపోయి వారు వెలుగుగా మార్చబడతారు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, అందుకే వాక్యము ఎందుకు శ్రద్ధగా వినాలి? ఎందుకు శ్రద్ధగా వాక్యం వినాలి? ఎందుకు చెప్పుతున్న వాడిని చూస్తూ వినాలి అని అంటే, మాట్లాడుతున్న వాడిని చూస్తూ వింటే ఆ వాక్యం వెల్లడవుతున్నప్పుడు ఆ వాక్యము ద్వారా వెలుగు నీ మీదకి వచ్చి నీ జీవితం వెలుగుమయంగా మార్చబడగలుగుతుంది. ఆమేన్. కొంతమంది వాక్యం వినేటప్పుడు చాలామంది అంటారు, అయ్యా నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం నాకు లేదయ్యా, నా పిల్లల్ని పెంచే జ్ఞానం లేదయ్యా, తెలివి లేదయ్యా, ఎలా కూర్చుకోవాలి, ఎలా దాచుకోవాలి. చీమలను చూడండి, దీని బిడ్డ చీమలు ఏం చేస్తాయంట? ఒక కాలానికి సరిపోయేటివి మరొక కాలంలో ఏం చేస్తాయట? అవి కూర్చుకుంటాయి. బైబిల్లో రాయబడింది, గుణవతి అయిన భార్య, తెలివి కలిగిన భార్య ఎలా ఉంటుంది? ఈరోజు సంఘంలో దేని బిడ్డ ఎలా ఉన్నాం? చాలా మందికి తెలివి లేక కుటుంబాలను కూల్చుకుంటున్నారు.
భర్తకు తెలివి లేక, భార్యకు తెలివి లేక, పిల్లలకు తెలివి లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఏం మాట్లాడాల్సిన చోట వేరొకటి మాట్లాడి, ఏదో మాట ఇవ్వాల్సిన దగ్గర వేరొక మాట ఇచ్చి దేని బిడ్డ కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి. నేను అంటున్నాను, సంఘములో దేవుని బిడ్డగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి, వివేకం ఉండాలి. ఇవి ఎలా వస్తాయంటే దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఆ వాక్యము నీలో తెలివిని పుట్టించగలుగుతుంది. ఆమేన్ చెప్పు గట్టిగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డ, ఇది నేను చెప్తే అవాస్తవం, కానీ దేవుడు చెప్పాడు కనుక ఇది వాస్తవంగా మార్చబడగలుగుతుంది. తెలివి లేని వారికి తెలివినిచ్చేది దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి, దేవుని వాక్యాన్ని ప్రకటించు. అలా ప్రకటిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు నీ గుండెల్లో, నీ హృదయంలో, నీ ఆలోచనలో దేవుడు తెలివిని పుట్టించగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్దామా గట్టిగా? దావీదు అంటాడు, వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము నాకు కలదు అన్నాడు. అవునా కదా? అంటే ఎంతోమందికి ఎక్స్పీరియన్స్ ఉందనుకో, అలాంటి జ్ఞానవంతులకు లేని జ్ఞానము నాకుంది అంటాడు దావీదు. ఎలా వచ్చిందయ్యా ఈ జ్ఞానం అంటే, దావీదు దేవుని లేఖనాలను చదివేవాడై ఉన్నాడు. దేవుని వాక్యము చదివేవాడికి దేవుని బిడ్డరా దేవుని జ్ఞానము, తెలివి దేవుడు అనుగ్రహించు వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, రెండవ మాట మీకు చూపిస్తాను. చూడండి దేవుని బిడ్డలారా, 119, 133 చదువుదాం. వాక్యము ద్వారా లాభం. అమ్మ చూసారా, వాక్యం ఏం చేస్తుందంట? అమ్మ, ఈరోజు చాలామంది అడుగులు తడబడుతున్నాయి, అడుగులు కదిలిపోతున్నాయి, బండ మీద నిలబడాల్సిన అడుగులు జారిపోతున్నాయి. అయితే నేను అంటున్నాను, ఎవరైతే దేవుని వాక్యము తమ గుండెల్లో నింపుకుంటారో ఆ వాక్యము నీ పాదములు కదలకుండా, ఆ వాక్యములు దేవుని బిడ్డ నిన్ను స్థిరపరచగలుగుతాయి. ఆమేన్. పరిస్థితి ఏదైనా, పరిస్థితులు ఎలాగున్నా, పోరాటాలు ఎంతటివి వచ్చినా దేవుని బిడ్డ నీ గుండెల్లో వాక్యం ఉంది కనుక ఆ వాక్యాన్ని బట్టి నువ్వు చెదరిపోకుండా స్థిరంగా నువ్వు నిలబడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, దేవుని బిడ్డ కదిలిపోతున్న వారలారా, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి, దేవుని వాక్యాన్ని ఉచ్చరించండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. ఆ వాక్యము ఖచ్చితంగా బలహీనమైన నిన్ను బలపరచగలుగుతుంది. ఆమేన్. అందుకే దేవుని బిడ్డ వాక్యమును చదువుదాం మనం. అమ్మ ఇంక మాట చదువుదాం. చూడండి దేవుని బిడ్డలారా, 119, 138 చదువుదాం ఒకసారి. సరే సరే, 119, 38 వచ్చిన చదువురా. ఈ మాట మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి. దేవుని వాక్యం మనకి ఏం చేస్తుందంట? అమ్మా, పరిస్థితులకు భయపడడం కాదు దేవుని బిడ్డరా, వాక్యము చదివేవాడు దేవునికి భయపడతాడు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. వాక్యము చదవని వాడు దేవునికి భయపడడు, దేవునికి దేవుని బిడ్డలారా లోబడడు, దేవుని సంతోషపరచడు. కానీ దేవుని వాక్యము ఎవరైతే చదువుతారో ఆ వాక్యము దేవునికి భయపడినట్లుగా చేయగలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్న దేవుని బిడ్డ, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎప్పుడవుతాడు? ఒక వ్యక్తి దేవునికి ఎప్పుడు భయపడతాడు? దేవుని బిడ్డ, ఒక వ్యక్తి దేవునికి భయపడి ఎప్పుడు తనను తాను కాపాడుకుంటాడంటే, వాక్యము ఎవరి గుండెల్లో నిండుకుంటుందో ఆ వాక్యాన్ని బట్టి వారు దేవునికి భయపడతారు. ఎందుకంటే ఆ వాక్యములో రాసి ఉంటుంది కదా, ఏది ముట్టాలి, ఏది ముట్టకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది కట్టుకోవాలి, ఏది కట్టుకోకూడదు, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదు, ఏది తలంచాలి, ఏది తలంచకూడదు. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఆ వాక్యము నీకు బయలుపరుస్తుంది కనుక అవి నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు, లేదు లేదు ఇవి నేను చేయకూడదు, నేను వాక్యముతో నింపబడ్డ వాడిని, నేను దేవునికి భయపడాలి. ఆమేన్, హల్లెలూయా. గుండెల నిండా వాక్యం వండుకున్నవాడు దేవుని బిడ్డ దేవునికి భయపడతాడు.
ఇంకొక మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది, ఆయన క్షమాపణ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది, ఆయన కనికరం ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది, ఆయన కార్యాలు, దేవుని బిడ్డ సృష్టిని ఎలా చేశాడు, ఆయన కార్యాలు ఎలా జరిగాయి, ఆయన ఎలా పుట్టాడు, ఎలా మరణించాడు, ఎలా తిరిగి లేవబోతున్నాడు, ప్రతిదీ నీకు తెలుసు కనుక అమ్మో ఇంతటి దేవుని నేను బాధ పెట్టకూడదు, ఇంతటి దేవుని నేను గాయపరచకూడదు, నా కొరకు ఇన్ని చేసిన దేవుని నేను దుఃఖపరచకూడదు అని దేవుని బిడ్డలారా ఆ వాక్యము నీకు భయాన్ని పుట్టించగలుగుతుంది. ఆమేన్, ఆమేన్. అందుకే చదువు వచ్చిన వారు దేవుని బిడ్డలారా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ చదువు రాని వాళ్ళు మా సంగతి ఏంటంటే, దేవుని బిడ్డ నీ పిల్లలకు చదువు వస్తే నీ పిల్లల ద్వారా వాక్యాన్ని చదివి వినిపించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా ఒకటే ఒక మాట, వాక్యం అనేది చాలా 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 ఇంపార్టెంట్. వాక్యముతో ఎవరైతే దేవుని బిడ్డలారా సహవాసం చేస్తారో వారు వాక్యము వలె మార్చబడగలుగుతారు. ఆమేన్. చూడండి ఇంకొక మాట మీకు చూపిస్తాను, చూడండి దేవుని బిడ్డలారా 119:11 వచనం చదువు ఒకసారి. అమ్మా చూసారా, గుండెల్లో వాక్యం ఉంటే అమ్మా ఏం జరుగుతుందంట, పాపములో పడిపోకుండా మనం కాపాడబడగలుగుతాము. ఆమేన్ చెప్దామా గట్టిగా. ఈరోజు తరచుగా యవ్వన బిడ్డలు పాపములో పడిపోతున్నారు. తరచుగా దేవుని బిడ్డ ఏ వయస్సు వారైనా పాపములో పడిపోతున్నారు. దేవుని బిడ్డ దయచేసి ఒక్క మాట, ఒక వ్యక్తి పాపములో పడిపోకుండా ఆ వ్యక్తి ప్రాణ ఆత్మ శరీరాల్లో కాపాడబడాలంటే దేవుని వాక్యం గుండెల్లో ఉంటే ఆ వ్యక్తి పాపములో పడిపోకుండా కాపాడబడగలుగుతాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేసాయి, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే తీసేసాయి, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే తీసేసాయి. ఒక్క కన్నుతో, ఒక్క చెయ్యితో, ఒక్క కాలితో పరలోకం వచ్చుట నీకు మేలు కదా అన్నాడు. అంటే దేవుడు పాపం విషయంలో ఎంత రోషం కలిగి ఉన్నాడో చూడు. దేవుని వాక్యం ఉందంటది, అమ్మా వారు నీ మీద రాయి వేయలేరా అంటే, వేయలేరయ్యా, నేను కూడా నీ మీద రాయి వేయను, ఇక మీదట నీవు మరలా పాపము చెయ్యకు అన్నాడు. అంటే దేవుని బిడ్డలారా దేవుని దగ్గరికి వచ్చేవారు ఒకసారి పాపము చేసి వచ్చావు, కానీ తరచుగా పాపములో పడిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుని బిడ్డ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, కానీ పరిశుద్ధులు పాపులుగా మారడం దేవుడు ఒప్పుకోవట్లేదు. అందుకే నేను అంటున్నాను దేవుని బిడ్డ, వాక్యం ఎవరిలో ఉంటుందో, ఏ గుండెల్లో వాక్యం ఉంటుందో వాళ్ళు పాపములో పడిపోకుండా వారు కాపాడబడగలుగుతారు. ఆమేన్ చెప్దామా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఒక్కటే ఒక మాట, ఆసాపు అంటాడు ఏమని, నా చేతులు పాపం అంటకుంటే నా చేతులను నేను ఏం చేసుకున్నాను అంటాడు, కాపాడుకున్నాను. నేను అంటున్నాను సంగమా, ఎలా బతకగలిగావు ఆసాపు అంటే, గుండెల నిండా ధర్మశాస్త్రం నిండుకున్నది. ఎజ్రా నువ్వు ఇంత గొప్ప శాస్త్రివి ఎలా అయ్యావు, ఇంత గొప్ప భక్తునివి నువ్వు ఎలా అయ్యావు, ఎక్కడ నువ్వు పడిపోలేదు, ఎక్కడ జారిపోలేదు, ఎక్కడ నువ్వు బలహీన పడలేదు అంటే, ఎజ్రా జీవితంలో నరాల్లో దేవుని వాక్యం నిండుకున్నదండి, ప్రతి అవయవ భాగాల్లో దేవుని వాక్యం నిండుకున్నదండి. అందుకే నేను అంటున్నా దేవుని బిడ్డలారా, గుండెల్లో నిండుకున్న దాన్ని బట్టే అన్ని మాట్లాడతాం కదా మనం, హృదయంలో నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది, కన్ను చూస్తుంది, చెయ్యి తాకుతుంది, పాదము నడుస్తుంది. నేను అంటున్నాను గుండెల్లో వాక్యం ఉంటే అన్ని దేవునికి లోబడగలుగుతాయి. ఆమేన్ చెప్దామా గట్టిగా. హల్లెలూయా. గుండెల్లో దేవుని వాక్యం ఉంటే అన్ని కూడా దేవునికి లోబడతాయి. నీ కన్ను, నీ నోరు, దేవుని బిడ్డ నీ చెవులు, నీ చేతులు, నీ పాదములు అన్ని కూడా దేవునికి లోబడతాయి. అయితే నీ గుండెల్లో నువ్వు నింపుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని నింపుకునే వారిగా ఉందముగాక. ఆమేన్. ఎందుకంటే అన్నిటికంటే హృదయము మోసకరమైంది. ఇప్పుడు ఆ మోసకరమైన హృదయము దేవుని రక్తము చేత కడగబడి వాక్యము చేత నిండుకుంటే, అమ్మా ఇప్పుడు మంచి హృదయంగా మారలేదా?
ఇప్పుడు మనం చూసేది మంచిగా ఉంటుంది, మాట్లాడేది మంచిగా ఉంటుంది, తాకేది మంచివి తాకుతాం, నడిచేవి మంచి మార్గంలో నడవగలుగుతాం. కారణం ఏంటంటే ఆ గుండెల్లో వాక్యం ఉంది కనుక. అందుకే నేను అంటున్న సంగమా, నీ గుండెను దేవుని వాక్యము చేత నింపుకుందువుగాక. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. 119 5వ వాక్యం, 105వ వచనం, 119 105. అమ్మ చూసారా, వాక్యం ఏం చేస్తుందంట అమ్మ? వాక్యము దీపం అంట పాదములకు. హలో, నువ్వెలా నడవాలో, దీన్ని బిడ్డ ఎలాంటి పరిస్థితులు నడవాలో ఆ వాక్యము నీకు దారి చూపించేదై ఉన్నది. ఆమేన్, ఆమేన్. దీన్ని బిడ్డ ఈ ప్రపంచం అంతా చీకటితో కమ్ముకుంది అమ్మా. ఇప్పుడు ఇది లోకమంతా చీకటితో ఉంది కదా, అవునా కదా? ఇప్పుడు ఈ చీకటి లోకములో నువ్వు నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధునిగా బతకాలంటే వాక్యమనే దీపమును పట్టుకుంటే ఎక్కడ మలినముందో అక్కడికి వెళ్ళకుండా, ఈ దీపం నానా ఇక్కడ మలినముంది, ఈ మార్గం సరైనది కాదు అని నీ సరైన మార్గంలో దీపము నేను నడిపించగలుగుతుంది. ఆమేన్. అమ్మ, టార్చ్ లైట్ ఉన్నవాడు తొట్టిల్లి కింద పడతాడా? హలో, పడతాడా? పడాడు. అదే టార్చ్ లైట్ లేకపోతే గడ్డి పూసని తట్టుకొని కూడా కింద పడే పరిస్థితులు. నేను అంటున్నాను, అదే టార్చ్ లైట్ లాగా దేవుని వాక్యం ఉంది. నేను అంటున్నాను, ఆ వాక్యము నిన్ను అద్దరికి చేరునట్లుగా, నీ పాదము త్రొట్టిల్లకుండా, జారిపోకుండా నిన్ను గమ్యం చేర్చగలేది దేవుని వాక్యమై ఉంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, కీర్తనలో 119:50. అమ్మ చూసారా, చాలాసార్లు దేవుని బిడ్డలారా మన జీవితంలో చచ్చిపోయిన పరిస్థితులు వస్తాయి. మానసికంగా, శారీరకంగా. కొంతమంది మాటలు కొన్ని వినకూడని విన్నప్పుడు చచ్చిన పరిస్థితి అయిపోతుంది కదా. ఏ వ్యక్తి మనల్ని ప్రేమిస్తాడు అనుకుంటామో అదే వ్యక్తిలో నుంచి కాని మాట మన చెవిలో పడ్డప్పుడు చచ్చిన పరిస్థితి అయిపోతుంది. లిటరల్గా చచ్చిపోము, కానీ దీన్ని మనస్తాపము చెంది ఆ క్షణంలో చచ్చిన పరిస్థితి. అలాంటి పరిస్థితిని ఎవరు బాగు చేయగలరు? అలాంటి పరిస్థితిని ఎవరు బాగు చేయగలరు? అలాంటి హృదయాన్ని ఏది బాగు చేయగలదు? అలాంటి హృదయాన్ని ఏది కట్టగలదు అంటే దేవుని బిడ్డ, ఏ మాట, ఏ మనుషుడు కట్టలేడు, కానీ దేవుని వాక్యం చచ్చిన ఆ మనిషిని దేవుని వాక్యం బతికించగలుగుతుంది. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంగమా నేను అంటున్నాను, దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి లేదనైనా ఆ పరిస్థితుల్లో దేవుని వాక్యం చదువు. ఆ వాక్యమే నిన్ను బ్రతికించగలుగుతుంది. ఆ వాక్యము నిన్ను నిలబెట్టగలుగుతుంది. చూడండి ఇంకొక మాట దేవుని బిడ్డలారా, చూడండి ఈ వాక్యము ఎప్పటి వరకు మనం చదవాలి? ఒక్క మాట అండర్లైన్ చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20వ వచనం చదువుదాం ఒకసారి. నేను ఒక మాట చెప్పాల్సిన మాట ఏంటంటే, బ్రతుకు దినములన్నిటను ఏం చేయాలి? మనము వాక్యమును చదివే వారిగా ఉండాలి. నిన్న చదివానయ్యా, మొన్న చదివానయ్యా, ప్రతిరోజు చదవాలి. చూడండి ఆ మాట కీర్తనలు 1లో ఏముంటుంది అమ్మ? అదందరికి రెఫరెన్స్ తెలుసు కదా అమ్మ. దివారాత్రములు దేవుని ఏం వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎప్పుడు అమ్మ? దివారాత్రములు అంటే దినములోను రాత్రుల్లోను దేవుని బిడ్డ వాటిని కంఠభూషణముగా వాటిని మనము ధరించుకునే వారిగా ఉండాలి. అందుకే వాక్యమే దేవుడై ఉన్నాడు. లిటరల్గా దేవుని బిడ్డ వాక్యము నీ గుండెల్లో నింపుకున్నావంటే దేవుణ్ణి నింపుకున్నావు నువ్వు. అందుకే నేను అంటున్నాను దేవుని బిడ్డ, అణువణువున దేవుని వాక్యము చేత మనం నింపబడే వారిగా ఉందుముగాక. చూడండి మూడవది దేవుని బిడ్డ, మొదటిది ప్రత్యేకమైన బుడ్డి. సిరా బుడ్డి అంటే ప్రత్యేకమైనది, తేనె బుడ్డి అంటే దేవుని వాక్యం. మూడవది చూడండి దేవుని బిడ్డలారా, మూడవది కీర్తనలు 56:8 చదువుదాం ఒకసారి. అమ్మా ఏమనుంది అక్కడ? మూడవ బుడ్డి ఏంటంటే ప్రార్థన బుడ్డి. అమ్మా చెప్పండి, ప్రార్థన బుడ్డి. ఈ మూడవది ఏంటంటే కన్నీటి ప్రార్థన అనే బుడ్డి అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉండేవారిగా ఉందముగాక. ఆమేన్, హల్లెలూయా.
నేను అంటున్నాను, ప్రార్థన లేని దినం మనలో ఉండకూడదు, వాక్యము చదవలేని దినం మనలో ఉండకూడదు. చాలామంది పెద్దవాళ్ళు అంటారు, ఒక పావురానికి 2 రెక్కలు ఉంటాయి కదా, అవి 2 ఎగరడానికి 2 రెక్కలు కావాలి. అలానే ఒక క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితంలో ఎగరాలి, ఆ శిఖరాగ్రం మీదకి చేరుకోవాలంటే ఆ వ్యక్తికి ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. ఈ 2 అనుభవాలు ఎవరిలో ఉంటాయో వారు ఖచ్చితంగా జయ జీవితం జీవించగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే సంఘం ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కన్నీటి ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. కొంతమంది అలవాటైన ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన? ఎవరికైనా ఒక ప్రార్థన చేయమంటే 10 ఏళ్ల కింద ఏ ముచ్చట్లు మాట్లాడతారో అదే పదాలు, ఇప్పటికీ అదే పదాలు మాట్లాడతారు, అదే ప్రార్థన, అదే పాట. అసలు నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, లోతైన అనుభవం కలిగిన వారు దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ ప్రకారంగా ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, నీ కన్నీళ్ళు ఎన్నడూ కూడా వృధా కాదు. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి కన్నీరు దేవుని ఎదుట దేవుని దగ్గర ఆయన బుడ్డిలో దాచుకొని పెట్టాడు. కొన్ని ప్రార్థనలకు తక్షణమే జవాబు రాదు, కొన్ని కన్నీళ్లకు దేవుడు తక్షణమే జవాబు ఇస్తాడా అమ్మా? అవన్నీ మరి ఆ కన్నీళ్ళు ఏమైపోయాయి? కార్చిన కన్నీళ్ళు ఏమైపోయాయి అంటే దేవుని బిడ్డలారా, కార్చిన కన్నీళ్ళు దేవుడు తన బుడ్డిలో దాచిపెట్టుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు దేవుని బిడ్డలారా చూడండి, తన అన్నలు అతన్ని గాయపరిచి కొట్టినప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు ఆ కన్నీళ్లను, ఆయన ఏడుస్తున్న ప్రతి కన్నీటిని దేవుడు దేవుని బిడ్డలారా మరచిపోలేదు. కానీ యోసేపు కన్నీళ్లను దేవుడు తన బుడ్డిలో దాచిపెట్టుకున్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. నిన్నెవరిని హింసిస్తున్నారా, నిందిస్తున్నారా, కాని మాటలు అంటున్నప్పుడు నీ కలిగే కన్నీళ్ళు, నీ బాధ, దీని బిడ్డ ప్రార్థనలు ఏడ్చే ఆ కన్నీరు, ఆ దుఃఖంతో వచ్చే కన్నీళ్ళు, ఆక్రందనతో వచ్చే ఆ కన్నీళ్ళు ఏవైతే నేల మీద పడుతున్నట్టు నువ్వు చూస్తున్నావు, కానీ దీని బిడ్డ దేవుడు ఆ కన్నీళ్లను తన బుడ్డిలో దాచుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు దేవుని సన్నిధిలో ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టు దేవుని దగ్గర ఉంది. అయితే 13 సంవత్సరాలు పట్టింది దేవుని బిడ్డ. ఎన్ని సంవత్సరాలు అమ్మా? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. యోసేపు కన్నీళ్ళు 13 సంవత్సరాలు పట్టాయి. ఆ 13 సంవత్సరాల తర్వాత అన్ని కన్నీటి బుడ్డలను దేవుడు చూస్తున్నాడు. ఎవరిది సమయం వచ్చింది, ఎవరిది సమయం వచ్చింది, ఎవరిది సమయం వచ్చింది అని అంటే చూడండి దేవుని బిడ్డ, యోసేపు సమయం. అయ్యా, నేను యోసేపు కన్నీళ్ళు, యోసేపు కార్చిన కన్నీళ్ళమయ్యా మేము అంటే, మా సమయం వచ్చిందయ్యా అని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డరా ఆ కన్నీళ్లను చూస్తే, ఆ రాత్రి కన్నీటిని బట్టి దేవుడు ఫరోకు కళను గ్రహించాడు. ఆ కళను బట్టి యోసేపు చరిత్రనే మారిపోయింది. ఆమె చెప్దామా గట్టిగా? హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ, ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఒక తల్లి చనిపోతూ ఒక కుమారుని కన్నది. ఆ కుమారునికి ఆ తల్లి ఏమని పేరు పెట్టిందంటే బెనోని అని పేరు పెట్టింది. ఏం పేరండి? బెనోని అంటే చెప్పండి, దుఃఖపుత్రుడు. ఆ తల్లి ఏడుస్తూ ఉంటే దుఃఖపుత్రుడు అని దీని బిడ్డ చనిపోయింది. అప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డను చేతిలోనికి తీసుకొని, అయ్యా, ఈ బిడ్డ దేవా, ఈ కుమారుణ్ణి దుఃఖపుత్రుడిగా కాదయ్యా, నీ కుడి చేతి పుత్రునిగా చెయ్యయ్యా. ఆయన కుడి చేతిలో ఏముందట? ఆయన కుడి చేతిలో రాజదండం ఉన్నది. యాకోబు చనిపోయాడు, కానీ యాకోబు చేసిన ప్రార్థన మాత్రం ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు అమ్మా? కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కన్నీళ్లను తెరిచి చూస్తే ఏం బిడ్డారా, ఆ కన్నీళ్లను బట్టి దేవుడు ఒక గొప్ప రాజుగా ఆ వంశంలో ఒక వ్యక్తిని అభిషేకించిన వాడై ఉన్నాడు. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేని బిడ్డారా, మన కన్నీళ్ళు ఎన్నడూ కూడా వృధా కావు. అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డ మన గుండెలు పగలాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీళ్ళు ధారలుగా రావాలి. ఎవరైతే అలాంటి కన్నీటి ప్రార్థన చేస్తారో వారి జీవితంలో దేవుని బిడ్డ కన్నీళ్ళు దాచబడి సమయానుకూలంగా దేవుడు కార్యం చేయువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డ, కన్నీటి ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. చూడండి ఆ మాట కూడా. సరే, కీర్తనలు 126 5వ వచనం చూద్దాం ఒకసారి. అమ్మ చూసారా, కన్నీళ్ళు విడుచుచు విత్తువారు. అమ్మ
నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే, విత్తేటప్పుడు ఒక పని, ఒక క్రియ ఏదైనా ఆరంభించినప్పుడు దానిని కన్నీళ్లతో దేవుని సన్నిధిలో విత్తాలి. కన్నీళ్లతో దేవుని బిడ్డ అడిగి ప్రార్థన చేసి దాన్ని ఆరంభించగలిగితే, విత్తేటప్పుడు కన్నీళ్ళే ఉంటాయి, కానీ దాని ఫలం కోసేటప్పుడు ఆనందముతో కోయగలుగుతాము. ఆమేన్. అందుకే నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, మన జీవితంలో కన్నీళ్ళు చాలా ప్రాముఖ్యమైనది. నేను అంటున్నాను, సమృద్ధి నీళ్ళు కలిగిన దగ్గర నేల ఎండిపోయినట్లు కనబడుతుందా? ఎండిపోయిన చెట్లు కనబడతాయా? కనిపిస్తాయా? నేను అంటున్నాను, అలాగనే కన్నీళ్లు కార్చేవాడు ఎన్నడూ ఎండిపోడు. వాని జీవితం ఎండిపోదు, ఆధ్యాత్మికంగా ఎండిపోడు, అభివృద్ధి విషయంలో ఎండిపోడు, ఫలించే విషయంలో ఎండిపోడు. దేవుడు ఎప్పుడు ఆ వ్యక్తిని నీటి ఉబ్బుకుతున్న ఊటల్లో పెట్టాడు కనుక ఆ వ్యక్తి ఎప్పుడు ఫలించుతూనే ఉండగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను దేని బిడ్డ, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట ఎలా ఉంటుందో మన కన్నీళ్ళు అలా ఉండాలి. అలాంటి వారు ఖచ్చితంగా చిగురించగలుగుతారు, వారు పుష్పించగలుగుతారు, వారు కాయగలుగుతారు. ఆమేన్. చూడండి ఇంకొక మాట కూడా, యెషయా గ్రంథం 38:5 చదువుదాం ఒకసారి. చూసారా, దేవుడు కన్నీళ్ళు విడిచుట, తర్వాత ఫస్ట్ దేవుడు నీ కన్నీళ్ళని చూసే నీ ప్రార్థన అంగీకరిస్తాడు. అక్కడ ఏమనుంది? అక్కడ నువ్వు ప్రార్థన చేసావు కనుక నేను అంగీకరిస్తున్నానని చెప్పలేదు దేవుడు. కొన్ని ప్రార్థనలు అంగీకరించబడాలంటే కన్నీటి అనుభవాన్ని బట్టి దేవుడు కొన్ని ప్రార్థనలు అంగీకరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఒక్క మాట మన జీవితంలో హిజ్కియా నేర్పిస్తున్న పాఠమే. హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసి నీ ప్రార్థన అంగీకరించాను. కొన్ని ప్రార్థనలు అంగీకరించబడట్లేవేమో. ప్రతి ప్రార్థన అంగీకరించబడాలంటే నీ ప్రార్థనలో కన్నీళ్ళు ఉండాలి. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించువాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే సంగమా, ఎవ్రీడే, ప్రతిరోజు కన్నీళ్ళు మనం కార్చి చూడండి. అదే మాట ఇర్మియా 14:7 9, 18 ఇర్మియా 14:7 చదువుదాం ఒకసారి. మాట్లాడుతున్నాడు, ఓ సంగమా, నువ్వు ఘోరమైన పరిస్థితుల్లోనికి వచ్చావు. అయితే ఆ పరిస్థితులు చక్కబడాలంటే, ఆ పరిస్థితులు దీవెనకరంగా మారాలంటే, ఆ పరిస్థితిలో దేవుడు దిగి రావాలంటే కన్నీళ్లు విడిచేవారు కావాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, రోదన చేయు స్త్రీలను ఎవరిని కనుగొనమన్నాడు? మామూలుగా ఏడ్చే స్త్రీలు వద్దా అంటే వద్దు. ఎందుకయ్యా అంటే రోదన చేసేవారు కావాలి. ఎందుకంటే ఆ రోదనను దేవుడు దాటిపోయేవాడు కాదు. ఆమేన్. అందుకే సంగమ, దేవుని మందిరంలోనికి వచ్చిన, ఇంటి దగ్గర కూర్చున్న, ప్రార్థనలో కూర్చుంటున్నప్పుడు మంచి మంచి పదాలు వాడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో హృదయాన్ని తెరిచి కన్నీళ్లతో దేవుని కాళ్ళు కడగలిగితే నీ భావోద్రేకలు, నీ ఫీలింగ్ను దేవుడు అర్థం చేసుకునే వాడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను దేవుని బిడ్డ, ఒక్కటే ఒక మాట, కన్నీళ్లతో దేవుని పాదాలు కడగాలి. కన్నీళ్లతో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ ఒక నిబంధన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలు చేయువాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను అంటున్నాను దేవుని బిడ్డ, యాకోబు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ దేవుని ఏం చేశాడట? బతిమిలాడాడు. యాకోబు బతిమిలాడితే ఆయన చరిత్ర మారిపోయిందా లేదా? నేను అంటున్నాను, కన్నీళ్ళు విడాలను నువ్వు కన్నీళ్లతో కడుగుతే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఇంకొక మాట చెప్పిన దేవుని బిడ్డలారా, ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆయన దేవుని కాళ్ళను కన్నీళ్లతో కడుగుతే అక్కడున్న వాళ్ళందరూ అంటారు, నిజంగా ఆయన ప్రవక్త అయితే, దేవుడైతే కాళ్ళు ముట్టుతున్నామేమి తెలియదా అని అంటే, అప్పుడు సీమోన్తో దేవుడు అంటాడు, సీమోన్, నీ ఇంటికి వస్తే కాళ్ళు కూడా కడగడానికి నీళ్లు నాకు ఇవ్వలేదు అన్నాడు. అంటే దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు కదా. ఎక్స్పెక్ట్ చేశాడా లేదా? దేవుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు దేవుని కాళ్ళు కడుగుతావనే ఆశతో వస్తాడు, కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతావన్న ఆశతో. కానీ చాలామంది గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అన్నట్టు, యేసయ్యా ఇక తండ్రి తిన్న ప్రభా, పడుకుంటున్నా ప్రభా, లేచిన ప్రభా, అయ్యా
ఈ ప్రార్థన కాదు కదా. దేవుడు నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతావని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఉట్టిగా దేవుని పాదాలు కడగకుండా నువ్వెన్నిసార్లు దేవుణ్ణి పంపించావో ఒక్కసారి ఆలోచించే. మోకరించిన ప్రతిసారి దేవుడు నీ ముందు ప్రత్యక్షమవుతాడు. అది నా ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నాను, నా అనుభవంలో నేను చెప్తున్నాను. దేవుడు నీ ఎదుట ప్రత్యక్షమవుతాడు. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ కన్నీళ్ళు నేలన పడట్లేదు, ఆయన పాదాల మీద పడగలుగుతున్నాయి. ఆమేన్. అందుకే సంగమ దయచేసి ఒక్క మాట, పొడి పొడి ప్రార్థనలు వద్దు, హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించగలిగి. అందుకే దేవుడు మీ వస్త్రములు కాదయ్యా, మీ హృదయాలు చింపండి. ఈరోజు నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, చాలామంది వస్త్రాలు చింపుకుంటున్నారు కానీ హృదయాలు చినగట్లేదు. మీ హృదయాలు చిరిగి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేయవాడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను, సమయం లేదు కనుక. దేవుని బిడ్డలారా, ఇందాకన్నీ 3 చెప్పుకున్నాం కదా. 4వది మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి. చాలు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ బుడ్డి దేనికి గుర్తుగా ఉందమ్మా? అభిషేకానికి గుర్తుగా ఉంది. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, మనమందరం ఆత్మచేత నింపబడ్డ వారమై ఉండాలి. దేవుని మాట విని మేడగదిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుని ఆత్మచేత దేవుడు నింపగలిగాడు. ఆమేన్. అందుకే సంగమా ఈరోజు దేవునితో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, ఆత్మాభిషేకం అందరికీ కావాలి. ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నావా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న, పశ్చాత్తాపడి శాంసోను వలె దేవా దయతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవగలిగితే దేవుని పరిశుద్ధాత్మ మరలా నీ మీదికి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. పొందుకోలేని పరిస్థితిలో ఉన్నావా, దెంబిడి ఆశతో అడుగు. తను విశ్వసించు వారికి, అడుగువానికి, దెంబిట్ల వేడుకొని వానికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఇస్తానని లూకా సువార్తలో దేవుడు వాగ్దానం చేశాడు 11:13. ఈరోజు నేను అంటున్నాను దేవుడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు. నేను అంటున్నాను దేవుడు, ఆత్మ లేనివాడు దేవుణ్ణి సంతోషపరచలేడు. అందుకే సంగమ ఈరోజు నేను దేవునితో మాట్లాడుతున్నమాట, మనమందరం ఆత్మ చేత ముద్రించబడదుముగాక. ఆత్మ ముద్ర మనందరి మీద ఉండాలి. ఆత్మ చేత ముద్రించబడిదిరా అంటారు. మనకందరికీ ఆత్మ ముద్ర ఉండాలి, హోలీ స్పిరిట్ అనే ముద్ర. నేను అంటున్నాను, దేవుని రాకడ సమీపంగా ఉంటుంది. అభిషేకం పొందుకోక ఎంతకాలం ఉంటావు? అందరం ఆత్మచేత నింపబడే వారిగా ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక్క మాట చెప్పనా, చూడండి, అభిషేకం అనేది ఓన్లీ తల మీదనే కాదు, మన అణువణువున నింపబడాలి. చూడండి, కీర్తనల పుస్తకం 133 వచనం చదువుదాం ఒకసారి. అమ్మా చూసారా, ఎక్కడ పోసారట తైలము? తల మీద పోస్తే ఇప్పుడు అమ్మ చివరిగా గోరు వరకు, కాలు గోటి వరకు అభిషేకం ఏం చేసిందట? దిగి వచ్చింది, జారింది. అంటే ప్రతి అణువణువును తడుపుకుంటూ అభిషేకము నిండుకున్న వాడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి దేవుని బిడ్డ అభిషేకము కంటిలోనికే ఉందనుకో, నోటి వరకు లేదనుకో, కన్ను జయిస్తుంది చూడకుండా, కానీ నోరు చేయించట్లేదు. కొంతమందికి దేవుని బిడ్డలారా చేతుల్లో అభిషేకం ఉందనుకో, పాదాలు అభిషేకంలో లేవనుకో దేవుని బిడ్డలారా, అమ్మా ఏమైపోతుంది? చేతులు జయిస్తున్నాయి కానీ ఈ చేతులను మాత్రం అక్కడికి కాళ్ళు తీసుకెళ్తున్నాయి. అందుకే నేను చెప్పాల్సిన ఒక మాట, నీ అణువణువున ఆత్మ చేత నింపబడ్డ వారమై ఉండాలి. అణువణువున వాక్యము చేత నింపబడాలి, అణువణువున అభిషేకం చేత నింపబడాలి. ఒక మాట చెప్పను దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారములో అన్ని వస్తువులు ఉన్నాయి, అన్ని వస్తువులను అభిషేకించాలని బైబిల్ చెప్తుంది కదా. ప్రతి వస్తువుని ఏం చేయాలి? అభిషేకించాలి. అంటే దేవుని బిడ్డలారా, అన్ని వస్తువులు అభిషేకించబడ్డట్లుగా మనం అన్ని ఆలయం అంటే ఎవరో కాదు, మనమే కదా. అన్నిటిలో మనము అభిషేకించబడ్డ వారమై ఉండాలి. నేను అంటున్నాను, ఈ అభిషేకాన్ని బట్టి కడ వరకు మనం కాపాడబడగలుగుతాము. నిన్న రాత్రి చెప్పాను కదా, తొలకరి వర్షం ఏం చేస్తుంది? వారిని బలముతో నింపి వారిని సియోనులో ప్రతివాడు దేవుని సన్నిధిలో కనబడినట్లుగా చేయగలుగుతుంది. అందుకే అభిషేకము చేత నింపబడ్డ వారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్. చూడండి, దీని బిడ్డ సమయం లేదు, ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. చివరిగా 4 మత్తయి సువార్త 26:7 చదువుదాం ఒకసారి.
ఐదవది చివరిగా అత్తరు బుడ్డి గురించి మత్తయి సువార్త 26:7. అమ్మా చూసారా? ఇంకొక మాట మార్కు సువార్త 14:3 చదువుదాం ఒకసారి. ఈరోజు దేని బిడ్డలారా, ఈరోజు ఈ అత్తరు బుడ్డి మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఇక్కడ 2 కోణాలు ఉంటాయి. ఒకటి, అత్తరు బుడ్డి అంటే ఏదో కాదు, మన హృదయమే. అమ్మా ఏంటండి? అమ్మా మన హృదయం పగలాలి.